3 పాయింట్స్ ఉన్నాయి ఆయన చెప్పేది. ఆయన యెహోవాయందు భయభక్తులతో జ్ఞానానికి మూలమైనది ఆయన సంపాదించుకున్నాడు. అదే యెహోవా మీద ఉన్నటువంటి యెహోవాను గురించినటువంటి జ్ఞానము. అలాగే ఆయన శాసనములు అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. ఆయన శాసనాల్ని అనుసరించేవారు మంచి వివేకం గలవారు. శాసనాలు పాత నిబంధన, క్రొత్త నిబంధన మనకి ఈ రోజు ఉన్నాయి. ఆయన చెప్పబడినటువంటి మాటలను అనుసరించేవారు మంచి వివేకము గలవారు. వారు మంచి వివేకంతో ఉన్నవారు. ఆయన గొప్ప కార్యాలను మీరు చూసి ఆయన గొప్పవాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆయన గొప్పవాడు, మహిమ ప్రభావం గలవాడు, భూమిని ఆకాశం సృజించిన వాడు, నీకు 1 కోటి రూపాయలు ఇవ్వలేడా, నీకు 10 కోట్లు ఇవ్వలేడా, నీకు ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వలేడా, నీకు పెద్ద ఉద్యోగం ఇవ్వలేడా, నీకు అది ఇవ్వలేడా, ఇది ఇవ్వలేడా అని చెప్పి మాయ మాటలు, కపటప మాటలు చెప్పి ఆ అబద్ధధనాన్ని, సత్యాన్ని అమ్మేసుకుంటున్నారు. సత్యం చెప్పేది అది కాదు. ఆయన నీకు అది ఇవ్వగలడా, ఇది ఇవ్వగలడా కాదు, నిత్యరాజ్యాన్ని ఇవ్వగలడా లేదా అన్నది, నిత్యత్వాన్ని ఇవ్వగలడా లేదా అన్నది చెప్పమంటాకి అది ఆయన గొప్పతనాన్ని చెప్పేది. అది ఇప్పుడు కనబట్టలేదు. కనబడని వాటిని కొరకు వేచి ఉండేవారం కాబట్టి వాటి కొరకు బలం తెచ్చుకోవాలి. ఆయన దానికోసం ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని లోకం వైపు చూపిస్తే అది తెలివి కాదు, అతి తెలివి అవుతుంది. ఇక్కడ రాయబడుతుంది అదే, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆయనకి నిత్యము కూడా స్తోత్రము కలుగుచున్నది. ఇక్కడ 3 పాయింట్లు మనం చూడొచ్చు. యెహోవాయందు భయం ఏం చేస్తుంది? జ్ఞానానికి మూలమవుతుంది. ఆయన శాసనాన్ని అనుసరిస్తే గనక మంచి వివేకం గలవారు అవుతారు. ఆయన శాసనాలని భూలోకానికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అది వివేకం కాదు, అతి తెలివితేటలు అవుతాయి. అందుకని ఆయన నిత్య స్తోత్రములు కలుగుతున్నది. ఎందువల్ల కలుగుతుంది నిత్య స్తోత్రము? ఆయన శాసనాన్ని అనుసరించడం చేత, శాసనాన్ని మిస్యూజ్ చేయటం చేత తెలివి అవ్వట్లేదు అది. అలాగే ఆయనకు నిత్య స్తోత్రము ఎలా కలుగుతున్నవి? ఈ శాసనాలను అనుసరించటం చేత. అలాగే జ్ఞానానికి మూలమైనటువంటి భయంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు చేత ఈ కీర్తనాకారుడు చేసినటువంటి సాక్రిఫైస్, అంటే ఈ భూమి మీద ఒక విధంగా యేసుక్రీస్తు వారిని రాబోతున్నటువంటి సేవకుడిని, యేసుక్రీస్తు వారిని కుమారుడైనటువంటి ఆయన్ని, సృష్టికర్తని చూసి ఆయన ఏం చేశాడంటే దానికి సంబంధించి జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు దేవుడు తెలియపరిచాడు, రాబోతున్న నా సంఘం ఎలాగుంటుందో చూడు నాయనా అని. ఎందుకని? ఈయనకున్నటువంటి సమస్తాన్ని, వెండిని, బంగారాన్ని వదులుకున్నాడు కాబట్టి ఆయనకి సంఘాన్ని చూపించాడు. ఆయన రాకడికి సిద్ధపడే మనకు కూడా ఆయన కార్యాలు చూపిస్తాడు. ఆత్మ తెలియపరచే కార్యాలు ఉంటాయి.